బంగారి, జాను ఓకేనా? లేదు, మనసులో జాన్సమ్మ చాలా బాధపడుతున్నారు. ఆవిడ్ని ఎవరు ఇంతకు ముందు అలా మాట్లాడిందే లేదు. మామూలుగా ఎవరు తప్పుగా మాట్లాడినా జాన్సమ్మే గర్దిస్తారు. కానీ ఈ విషయంలో ఆవిడ నోట్లో నుంచి మాట కూడా రాకుండా పోయింది. ఇటు చూడండి సార్, మీ ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా మీ ఇష్టం. అందులో మేమెవరూ తలదూర్చాం. ఇన్ఫాక్ట్ ఆ హక్కు కూడా మాకు లేదు. కానీ మీ ప్రేయసి, అదే మీ సంయుక్త, జాన్సమ్మతో మర్యాద లేకుండా మాట్లాడుతుంది. అది నేను అస్సలు తీసుకోలేను. బంగారి, నీ కోపం నాకు అర్థమవుతుంది. అదే కోపం నాకు కూడా ఉంది. ఇక మీదట ఎవరి కోసమో దేనికోసమో జాన్సమ్మతో తనలా మాట్లాడకూడదు. మీ శామ్తో పోయి చెప్పండి. ఇక మీదట ఇలా కానీ జరిగితే దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. సారీ బంగారి. తన గురించి మీరెందుకు సారీ చెప్తున్నారు? కాదు, తనకి నేను నచ్చజెప్పుండాలి, లేదా అర్థమయ్యేటట్టు చెప్పుండాలి. తనని అలాగే వదిలేయటం వల్లనే తను ఇంతలా మాట్లాడగలుగుతుంది. నేను చేయాల్సిన పని నువ్వు చేసావు. చాలా థ్యాంక్స్ బంగారి. అది నా బాధ్యత. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. నేను అందుకు థ్యాంక్స్ చెప్పలేదు. మరి దేనికి థ్యాంక్స్? మీటింగ్లో నా పర్ఫార్మెన్స్ చూసి అందరూ మెచ్చుకున్నారు. దానికి కారణం నువ్వే కదా బంగారి. నేనేం చేశాను? మనం ఈ డీల్ని మిగతా ఎక్స్పోర్ట్ బ్రాండ్ల కంటే కూడా తక్కువ రేట్కే ఇవ్వబోతున్నాం. కానీ లాట్ చాలా ఎక్కువ. బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే బదులు మనం ఇక్కడే 1000 రెట్లు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఇండియన్ మసాలా ప్రోడక్ట్ అక్కడ పెద్దగా వర్కౌట్ అయిన రికార్డే లేదు. ఫస్ట్ టైం మనమే ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేయబోతున్నాం. వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలా ఆఫర్ చేస్తున్నారు. అందుకని ముందు మనం మార్కెట్లోకి వెళ్ళామంటే ఆ తర్వాత మన ప్రాఫిట్ మల్టిపుల్ అయి తీరుతుంది. ఈ 2 కంట్రీస్లో మాత్రం ఇప్పటికీ ప్రాఫిట్ని టార్గెట్గా పెట్టుకోకుండా పనిచేద్దాం. మార్కెట్ని క్యాప్చర్ చేద్దాం, నమ్మకాన్ని సంపాదిద్దాం. ఆ తర్వాత మన ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మల్టిప్లై అయి తిరిగి వస్తుంది. నువ్వు చెప్పిన దాన్ని కాపీ కొట్టి మీటింగ్లో అంత క్లారిటీగా మాట్లాడాను. పేరు కూడా వచ్చింది. రారా, కూర్చో. తమ్ముడు, నిదానంగానే పని చూడలే, ఆరోగ్యం చూసుకోవాలిగా. పర్లేదులేమ్మా, ఎప్పుడైనా సరే మన పని మనమే చేసుకోవాలి కదా. సరే, ఇదిగో టీ తాగు. కొద్దిసేపు అయ్యాక పని చెయ్యి. తమ్ముడు, నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ కుటుంబం ఎవరు అని ఏదైనా జ్ఞాపకం ఉందా? నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. నాకు ఏం తెలియడం లేదమ్మా. ఎక్కువగా ఆలోచిస్తే ఒకటే తలనొప్పి వస్తోందమ్మా. సరే సరే, నువ్వు ఈ టీ తాగు. బంగారి, ఇలా రా అమ్మా. తొందరగా రా బంగారి. ఎంతసేపు చేయగలుగుతావమ్మా? రా. బుల్లబ్బాయి, ఏమైంది?
అయ్యో ఏమైంది తమ్ముడు? ఏదైనా జ్ఞాపకం వచ్చిందా? నాకు ఏదో అవుతోందమ్మా. ఎవరికో ఏదో ప్రమాదం అనిపిస్తోందమ్మా. లోపల మనసు ఏదో చెప్తోందమ్మా. బుల్లబ్బాయి ఏడవకయ్యా. నా మనసుకి చాలా దగ్గరైన వాళ్ళకి ఏదో ప్రమాదం అనిపిస్తోందమ్మా. దేవుడా, ఎవరికి ఏమీ కాకూడదు దేవుడా. నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఏ చెడు జరగదయ్యా. నీ మంచి మనసుతో అనుకున్నదేది ఊరికే పోదు. దేవుడు నీ ఎందే ఉంటాడు. ధైర్యంగా ఉండు, సరేనా? కళ్ళు తుడుచుకో. ఏడవకు బుల్లబాయ్, నీ కుటుంబం చల్లగా ఉంటుంది. ఏంటి శామ్, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఏంటన్నా? అది ఎంత సెన్సిటివ్ విషయం. నువ్వు పోయి ఆవిడని అంత తప్పుగా మాట్లాడేశావు. మరి ఏం చేయమంటావన్నా? ఆవిడ స్థాయికి 20 తులాలతో కొత్త తాళి చేయిస్తుంది అనుకుంటే పాత తాళి తీసుకొచ్చి వేసుకోమంటే టెన్షన్లో అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడాలి? నీ టెన్షన్ నాకు అర్థమవుతోంది శామ్, కానీ నువ్వు ఆ ప్లేస్లో అలా రియాక్ట్ అయ్యి ఉండకుండా ఉండాల్సింది. అందుకని నా మీద చేయి చేసుకుంటారా? తను నిన్ను చంపకుండా వదిలేశాడే, దానికి నువ్వు సంతోషపడాలి. కొంచెమైనా ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసుకో శామ్. ఇంకా నీ మెళ్ళో తాళి పడలేదు, అది మర్చిపోకు. అప్పటి వరకైనా కొంచెం నటించడం నేర్చుకో. ఈ ఇంట్లో రవి మనసులో స్థానం సంపాదించడం మాత్రమే విషయం కాదు, ఝాన్సీ దేవి మనసు గెలుచుకోవాలి. అది అన్నిటికంటే ముఖ్యం. పాతదో కొత్తదో పేరు కోసమైనా ఆ తాళిని తీసుకుని ఉండొచ్చు కదా. ఇంత ఓపెన్గా దొరికిపోతావా? శామ్, ఇకనైనా నిన్ను నువ్వు మార్చుకో, లేదంటే అది నిన్ను చాలా బాధ పెడుతుంది, చెప్తున్నాను. మీనా, ఇదే సరైన టైము. ఆ సంయుక్త మీద ఝాన్సీ అమ్మ, రవి అందరికీ పీకల దాకా కోపం ఉంది. మరి అత్తయ్యని అవమానించింది కదా, దానికి ఎంత పొగరు పట్టుండాలి కదా? మనం దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి మీనా. నువ్వు దీనికి సరే అంటే ఈ పెళ్ళే ఆగిపోతుంది. హే అమృత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది మా చెల్లి మీనాతోనే. మా చెల్లి మీనా నా కూతురు వెన్నెలనే ఈ ఇంటికి కోడలుగా చేయాలని కంకణం కట్టుకొని ఉంది. తనను పట్టుకొని నువ్వు ఎలా అంటున్నావేంటి? అదే అన్నయ్య, వెన్నెల నా కోడలు అవ్వటానికి నేను ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటాను. ఏం చేయాలో చెప్పండి. చెప్పాక కుదరదు అని మాత్రం చెప్పొద్దు. ఏం చేయాలో చెప్పండి వదినా.